నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను మీ అర్జున్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నేషనల్ కౌన్సిల్ మెంబర్ బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే శ్రీ వన్నెల శ్రీరాములు గారు. నమస్తే సార్. సార్ ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు వర్షాకాలం కూడా స్టార్ట్ అవుతుంది. సో దాని మీద మన సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు కూడా స్పందించారు. సో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి, ఇంతకుముందు ప్రభుత్వం కూడా సరిగ్గా చేయలేదు అన్నట్టు. దాన్ని ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అండ్ డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు కూడా ఖండించారు సార్. సో దానిపైన మీరేమంటారు సార్? అసలు హైదరాబాదు దురదృష్టం అయిపోతుంది రోజు రోజుకు. హైదరాబాద్ పట్టణం దానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ను గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చెడగొట్టారు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం 7 నెలలు అయినప్పటికీ కూడా ఆల్టర్నేటివ్గా ఎట్లా ఈ వర్షాలు వస్తే ప్రజల ఇబ్బందులు ఎట్లా తొలగిద్దాము, డ్రైనేజీలు ఎట్లా బాగు చేద్దాము, ఒక ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. ఈ విధంగా వర్షాలు వచ్చినప్పుడల్లా జనము అనేక ఇబ్బందులకు గురై ఇళ్ళల్లో కూడా నీళ్ళు వస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలలో అటు సనత్ నగర్ ఏరియా కానీ, గచ్చిబౌలి ఏరియా కానీ, ఇట్లా అనేక ప్రాంతాల్లో ఈవెన్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షం వస్తే ఇబ్బందులకు పాలవుతున్నారు. మరి ఇవన్నీ తెలిసి కిషన్ రెడ్డి గారు వాస్తవం మాట్లాడితే ప్రభుత్వాలు మీరు చేయవలసిన పనులు చేయకుండా కేవలం మీరు ఈ యొక్క మెజారిటీ ఎట్లా సంపాదించుకోవాలి, ఇంకెంతమందిని చేర్చుకోవాలి, ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి ఎంతమంది కార్పొరేటర్లు పార్టీలు ఈ దీంట్లో మునిగిపోతున్నారు తప్ప వర్షాలు వస్తే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏ విధంగా తీసుకుందామనే ఆలోచన మాత్రం చేయడం లేదు. దాని మీద కిషన్ రెడ్డి గారు వాస్తవం మాట్లాడితే సెంట్రల్ మినిస్టర్ ఆయన అనేక కార్యక్రమాలు గత 15-20 ఏళ్ళ నుంచి ఇక్కడ రాజకీయంగా ఎమ్మెల్యేగా తర్వాత ఇప్పుడు ఎంపీగా 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు. అనేక విషయాల్లో గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం చేస్తారన్నా కూడా మరి వాళ్ళు పట్టించుకోలేదు, ఎందుకంటే బీజేపీ క్రెడిట్ వస్తుందని. మీరు కూడా ఇక్కడ సంబంధించినటువంటి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏది కావాలన్నా కిషన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో కల్పించుకొని మీరు అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలి. కానీ వారు అన్నమాట హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చెడిపోతుందని అన్నమాటను ఖండించినంత మాత్రాన ప్రజలు గమనిస్తలేరు అనుకోవద్దు. హైదరాబాద్ పట్టణం యొక్క ప్రజలు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ విద్యత ఉన్నది, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మీరు ఖండించినంత మాత్రాన ఏమి మరి బీజేపీకి ఏమి చెడిపోదనేది బీజేపీ యొక్క ఆలోచన మీరు ఏమి అరికట్టలేరని నేను ఈ విధంగా మనవి చేస్తున్నా. సార్ ముఖ్యంగా మన తెలుగు 2 రాష్ట్రాల్లోనూ యావత్ దేశంలోనూ కూడా సంచలనంగా మారుతున్న ఈ గంజాయి, అలాగే రాష్ట్రాల వైజ్గా శాండ్ మాఫియా అనేది చాలా విచ్చలవిడిగా జరుగుతుంది సార్. గంజాయి దానికి చట్టాల పరంగా ఎన్నో వస్తున్నా కూడా ఎటువంటి అంటే స్టేట్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదు. సో దానిపైన సెంట్రల్ ఏ విధంగా స్పందిస్తున్నారు సార్? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసేటువంటి స్ట్రింజెంట్ యాక్ట్స్ అవన్నీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి ఈ విషయాల్లో వీళ్ళు గట్టిగా నిర్ణయాలు తీసుకోవాలి. కేవలం స్టేట్మెంట్స్ సరిపోదు. ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మేము అని చేస్తాము అది ఇది అని అంటే లాభం లేదు. డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ తెలుసు, జర్నలిస్టులకు తెలుసు, మరి ఈ రాష్ట్రంలో హై స్కూల్ వరకు కూడా గంజాయి బ్రోకర్లు తయారై గంజాయి పిల్లలకు ఇచ్చి ఆ విధంగా అలవాట్లు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. పిల్లలు చెడిపోతే దేశం చెడిపోతుంది. కాబట్టి దీన్ని మరి మీరు ఐరన్ హ్యాండ్స్తో మేము కానుస్తామనే మాట అంటున్నారు తప్ప దాని విషయంలో గట్టిగా ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ఏ ఒక్క సంఘటన కూడా గంజాయి అటు ఆంధ్ర నుంచి ఇన్ని రోజులు ఇక్కడికి సరఫరా చేసారు, ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి. మరి మూలాన్ని మీరు కనిపెట్టి 2 ప్రభుత్వాలు ఏకమై అటు గంజాయిని అక్కడి నుంచి సరఫరా కాకుండా ఇక్కడికి రాకుండా ఏదైనా కట్టుదిట్టమైన చర్యలు మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఏం మాట్లాడుకున్నారో సరిగ్గా తెలియదు. కమిటీలు వేసినాము, ఆ కమిటీల ద్వారా విభజన చట్టాల్లో ఉన్న వాటిని పరిష్కరించుకుంటామని అది మాత్రమే చెప్పారు తప్ప ఇటువంటి మౌలికమైనటువంటి మరి జనరేషన్సే నాశనం అయ్యేటువంటి పరిస్థితి
మరి ఇవాళ తీసుకొస్తున్నారు. దీనికి వెంటనే అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. సార్ ముఖ్యంగా యువతలో అంటే ఈ గంజాయి వల్ల యువతలో లైక్ స్టూడెంట్స్ కావచ్చు, బయట జాబ్ హోల్డర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు గంజాయి మత్తులో పడి చాలా లైక్ అఫెన్సెస్ ఎక్కువ చేస్తున్నారు. క్రిమినల్ కేసెస్ ఫైల్ అవ్వడం కానీ, చాలా దారుణాలు కానీ, స్నేహం చార్జింగ్ కానీ, లేకపోతే మర్డర్స్ కానీ, లేడీస్ మీద రేపులు కానీ చాలా వరకు జరుగుతున్నాయి. సో వీటిని అరికట్టడానికి ఇప్పటికే చాలా చట్టాలు ఉన్నాయి సార్. కానీ సెంట్రల్ అంటే స్టేట్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే యువతలో కూడా మార్పు వస్తుంది, అంటే అవగాహన ఏ విధంగా కల్పించడానికి అవకాశం ఉంది? ఇప్పుడు ఈ గంజాయి వల్ల మీరు అన్నట్టు అనేక క్రిమినల్ యాక్ట్స్ జరుగుతున్నాయి. ఆ క్రిమినల్ యాక్ట్స్ జరగకుండా ఉండాలంటే ఆ పరిధిలో ఇప్పటికీ మనం మర్డర్స్ కూడా చూసినాం, తర్వాత అనేక రేపులు కూడా చూసినాం. వీటన్నిటిలో కంట్రోల్ చేయాలంటే ఆయా ప్రాంతాల్లో అట్లా జరిగిన వాటి మీద గట్టి చర్యలు తీసుకొని చట్టపరంగా వాళ్ళకి శిక్షలు పడే మాదిరిగా పోలీసు యాక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే విచ్చలవిడిగా అట్లే జరుగుతూ ఉంటాయి. కాబట్టి పోలీసు గట్టిగా ఉండి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటే తప్ప ఇవి ఆగేటువంటి అవకాశం ఉండదు. దానికి నీతి నిజాయితీతో పనిచేసేటువంటి ఆఫీసర్స్ కావాలి. అటువంటి ఆఫీసర్స్ సెలెక్ట్ చేసి ఇటువంటి యాక్ట్స్ను, ఈ దుర్మార్గాలను అరికట్టేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలోనే లిక్కర్ మాఫియా అంటే మనం చూస్తూనే ఉన్నాం సార్. గత 4 నెలలుగా సాక్షాత్తు మన ఎక్స్ సీఎం గారి కూతురు కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు. ఈ లిక్కర్ మాఫియా అనేది చాలా గత 10 సంవత్సరాల నుంచి చాలా పుంజుకుంది సార్. ఎక్కువ జరుగుతున్నాయి లిక్కర్ మాఫియాలో, స్కామ్లు ఎక్కువ జరుగుతున్నాయి. సో ఈ లిక్కర్ మాఫియా మీద అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా చర్యలు తీసుకుంటుంది. ఎవరినైనా ఉపేక్షించకుండా అరెస్టులు చేసి బెయిల్ ఇవ్వకుండా కానీ వాళ్ళకి అంటే ఎవరు చట్టం దృష్టిలో ఎవరైనా ఒకరే అన్నట్టు చాలా వరకు ముందుకెళ్తున్నాయి సార్. సో వీటిని అరికట్టడానికి అంటే యువత కూడా చాలా వరకు బలైపోతుంది. అంటే 12 సంవత్సరాల పిల్లలకే లిక్కర్ అమ్మడము. సో ఆ మత్తులో పిల్లలు కూడా చదువు కానీ లేకపోతే పని పాట లేకుండా చాలా వరకు చాలా యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. సో వీటి పరంగా ఎలాంటి చర్యలు అయితే తీసుకుంటే బాగుంటుంది అంటారు సార్ సెంట్రల్ ప్రభుత్వం? సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఒకటి, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో. సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్స్ చేసింది. ఆ యాక్ట్స్ని ఉపయోగించి స్టేట్ గవర్నమెంట్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఈ లిక్కర్ మాఫియా గత 10 ఏళ్ళు బాగా పెరిగింది. 2014 కన్నా ముందు ఈ రాష్ట్ర బడ్జెట్ కేవలం 10,000 కోట్లు ఉండే లిక్కర్ మీద. చివరికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాస్ట్ వరకు 45,000 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చారు కేవలం లిక్కర్ మీదనే. అంటే మీరు తాగండి, సావండి, ఏదైనా కానివ్వండి అనే ఆలోచనతోనే కేవలం డబ్బును ఏ విధంగా పోగు చేసుకోవాలనే దుర్మార్గమైనటువంటి చర్య గత 10 ఏళ్ళు చేయడం జరిగింది. దాన్ని అరికడతామని మరి కొత్త ప్రభుత్వం చాలాసార్లు ఉపన్యాసాలు చెప్పారు. బెల్ట్ షాపులను కూడా ఇంతవరకు తీసేయలే. బెల్ట్ షాపులను తీసేస్తాం దాదాపు 45,000 50,000 బెల్ట్ షాపులు ఉన్నాయి అని చెప్పిన వాళ్ళు ఇంతవరకు బెల్ట్ షాపులు ఎక్కడ తీసేయలేదు. అక్రమంగా కూడా చాలా బెల్ట్ షాపులు రన్ చేస్తారు, చాలా ఉన్నాయి అక్రమంగా. కాబట్టి ఆ విధంగా పాలకులే పెంచితే పాలకులే చెప్పిన మాటను మరి సరిగ్గా దాన్ని మాటకు నిలబడి ఇటువంటి చర్యలు తీసుకోకుంటే, ఈ మాఫియాను అరికట్టకుంటే ఇవాళ గ్రామాల్లో దాదాపు ప్రతి గ్రామంలో ఒక 15 నుంచి 20% పేద స్త్రీలు భర్తలు కోల్పోతూ ఉన్నారు. వాళ్ళు పుస్తలు దిగిపోతూ ఉన్నాయి. ఈ విషయాలు గత ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, మిగతా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అనేక సార్లు చెప్పుకుంటూ వచ్చినా ఇంతవరకు ఆ ప్రభుత్వంలో మార్పు రాలేదు, ఈ ప్రభుత్వంలో కూడా మార్పు రావడం లేదు. ఇది చాలా అన్యాయం ఉన్నది. కాబట్టి లిక్కర్ మాఫియాను కంట్రోల్ చేయాల్సిన అవసరం, ప్రభుత్వం సరి అయినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సార్ మోడీ గారు చక్కగా మూడోసారి 3.0 అన్నట్టు మూడోసారి కూడా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. సో అఖండ మెజార్టీతో గెలిచారు. సో అలాగే తెలంగాణలో కూడా రీసెంట్గా జరిగిన దీంట్లో 8 సీట్లు కూడా బీజేపీ సొంతం చేసుకుంది సార్. అంటే ముందు ఎలాంటి పాలన కొనసాగుతుంది, అంటే బీజేపీ ఎంతవరకు పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయి సార్? ఇప్పుడు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం 3వసారి రావడం జరిగింది. దానికి శ్రీ మోదీ గారి యొక్క పరిపాలన దక్షత మీదనే ఇలా ప్రజలందరూ కూడా మరి స్పందించి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది. కాబట్టి మోదీ గారు
ఈ దేశ ప్రతిష్టలను, ఈ దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని మరి నిలబెట్టడానికి ఒక గట్టిగా వచ్చినటువంటి గొప్ప ప్రధానమంత్రి. అది పాకిస్తాన్ కానీ, చైనా కానీ, ఇవన్నీ బార్డర్ ఇష్యూలో కానీ గట్టిగా నిలబడి పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఇవాళ ప్రపంచంలో ఒక గొప్ప పేరు వచ్చింది. అదేవిధంగా ఆర్థిక రంగంలో ఇవాళ 5వ శక్తిగా బ్రిటన్ను వెనుకబడేసి, బ్రిటన్ 5వ శక్తిగా మరి ఉద్భవించినటువంటి సంఘటన అందరికీ తెలుసు. ఈ విధంగా వారు తీసుకున్నటువంటి అనేక చర్యల వల్ల స్టార్టప్లు కానివ్వండి, స్టాండప్ కానివ్వండి, తర్వాత ఈ యొక్క డిజిటలైజేషన్ కానివ్వండి, దీనివల్ల ప్రజల్లో చాలా మటుకు ప్రభుత్వంలో అధికారులలో ఎక్కడ కూడా అవినీతి లేకుండా పని జరుగుతూ ఉన్నది. అదే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్ గాంధీ స్వయంగా ప్రధానమంత్రి హోదాలో నేను రూపాయి పంపిస్తే 15 పైసలు కూడా కింది ప్రజలకు అందలేదన్నాడు. ఇవాళ అట్లేం లేదు. ఇవాళ ఏ సంక్షేమ కార్యక్రమమైనా రైతులకు కానీ, సంక్షేమ కార్యక్రమాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కానీ ఎన్ని రూపాయలు పంపితే అన్ని రూపాయలు వాళ్ళ బ్యాంకులో ఖాతాలో వస్తున్నాయి. ఎక్కడ కూడా మరి ఇటువంటి అవకతవకలు కానీ అవినీతి కానీ లేకుండా పనిచేస్తున్నది మోదీ ప్రభుత్వం. ఇవాళ ప్రపంచంలో మరి 5వ శక్తి ఆర్థిక రంగంలోనే కాదు, ఇవాళ 25 కోట్ల మంది ప్రజలను బిలో పావర్టీ నుంచి ఎదిగినట్టు చేసినటువంటి ప్రభుత్వం మనది. ఆ విధంగా భారతదేశం యొక్క గౌరవాన్ని, మర్యాదలను పెంచుతున్నాడు కాబట్టే ఇవాళ మోదీ గారు ఎక్కడ పోయినా రెడ్ కార్పెట్ స్వాగతం పడుతూ ఉన్నారు. అది అమెరికా కానీ, రష్యా కానీ, లండన్ కానీ, ఎక్కడైనా కూడా ఇవాళనే రష్యా వాళ్ళ యొక్క దేశంలో గౌరవప్రదమైనటువంటి బిగ్గెస్ట్ బిరుదునిచ్చారు. అదేవిధంగా అంతకుముందు ముస్లిం దేశాలైనటువంటి అది యుఏఈ కానీ, అదేవిధంగా మిగతా ముస్లిం దేశాలు వాళ్ళు కూడా వాళ్ళ దేశంలో హైయెస్ట్ ఏదైతే మరి గౌరవప్రదమైనటువంటి బిరుదు ఉన్నదో అవి కూడా సౌదీ అరేబియా, ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి సంఘటన మర్చిపోవద్దు. గతంలో ఏ ప్రధానమంత్రికి ఈ విధంగా జరగలేదనేది ఒక చరిత్ర. అంటే అంత గొప్పవాడు అనేది ఇవాళ నిన్న రష్యాకి పోతే కూడా రష్యా వాళ్ళు, రష్యా ప్రధానమంత్రితో కూడా, అధ్యక్షుడితో కూడా స్వయంగా ఉక్రెయిన్ యుద్ధంలో ఇది చర్చల ద్వారా ముగించాలని గట్టిగా చెప్పినటువంటి మరి మహానుభావుడు నరేంద్ర మోదీ గారు. ఇవాళ ఈ పరిస్థితుల్లో దేశంలో నెక్స్ట్ తెలంగాణలో కూడా ఇవాళ 2 ప్రభుత్వాలను చూసిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం చూసిండ్రు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే నడకలో నడుస్తున్నది అనేది ప్రజలు అనుకుంటున్నారు. అది అన్ని విషయాల్లో కూడా మంత్రులు, ముఖ్యమంత్రి అనేక రకాలుగా వారు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. కానీ అమలు కాడికి వచ్చేసరికి గత ప్రభుత్వంలాగానే నడుస్తున్నది తప్ప వేరే కాదు. అందుకొరకే ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ 10 ఏళ్ళు అప్పుడు బీఆర్ఎస్ అని చూసారు, ఇప్పుడు వచ్చే 5 ఏళ్ళు ఈ ప్రభుత్వాన్ని కూడా చూస్తారు. కాబట్టి నెక్స్ట్ డెఫినెట్గా నీతి నిజాయితీతోని, దేశభక్తితోని పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని వచ్చేసారి తప్పకుండా తీసుకొస్తారనేది మా విశ్వాసం. సార్, ఇప్పుడు రీసెంట్గా జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ హిందుత్వం గురించి, బీజేపీ పార్టీ గురించి చాలా తీవ్రమైన దుమారమైన వ్యాఖ్యలు చేశాడు సార్. హిందుత్వం అంటే అసలు మతపరమైన అన్నట్టు ఆయన చాలా దుమారంగా వ్యాఖ్యానించాడు సార్. సో దానిపైన మీరేమంటారు సార్? ఇప్పుడు హిందుత్వం అనే దానికి ఆయన ఎప్పుడన్నా భగవద్గీత చదివిండా, లేకపోతే ఏదైనా రామాయణం చదివిండా, మహాభారతం చదివిండా, ఏం ఉపనిషత్తులు ఏదన్నా చదివిండా? కనీసం ఆయన జ్ఞానం ఉంటే కదా ఆ విధంగా మాట్లాడేది. హిందుత్వం అనేది ఇది ప్రపంచానికి ఒక గొప్ప సూచి, ప్రపంచానికి ఒక గొప్పగా వెలుతునిచ్చేటువంటి హిందుత్వం ఇది. భారతదేశము ఎప్పుడు కూడా ఆ హిందుత్వంలోనే సర్వమత సమభావన అని చెప్పేది హిందుత్వం. ఎప్పుడైనా ఈ మతాలు ఏదైనప్పటికీ కూడా, ఏ మతం అని ఎవరెక్కడ పూజించినా సర్వజనో సుఖినో భవంతి అని చెప్పినటువంటి హిందుత్వం. ఏం నదీనాం సాగరోగతి, ఏ నదులైనా చివరికి సముద్రంలో కలుస్తుంది.
అనేదాన్ని నమ్మే సిద్ధాంతం కలిగినటువంటి హిందుత్వం. అందుకొరకే హిందుత్వం యొక్క విశాల భావాలు తెలియకుండా కేవలము దుందుడుతనంతో మాట్లాడి ఏదో నేను గొప్పగా మాట్లాడినని చెప్పుకునేటువంటి పద్ధతి తప్ప దాంట్లో ఎక్కడ కూడా సారం లేదు. హిందుత్వము ఎప్పుడు కూడా ఇతర దేశాల మీద దండయాత్ర చేయాలి. ప్రపంచ యొక్క చరిత్ర చూడండి, మన మీద దండయాత్ర చేసే ముస్లింలు 1000 250 సంవత్సరాలు, ఇంగ్లీషులు, వీళ్ళు ముఖ్యంగా ముస్లింలు దండయాత్ర చేసి దాదాపుగా 50,000 గుళ్లను కూలగొట్టినటువంటి సంఘటనలు కూడా ఈ భారతదేశం హిందువుల మీద జరిగింది. అనేక వేల లక్షల మందిని చంపిన సంఘటన, వాళ్ళు చేసిన సంఘటన జరిగింది. హిందువులు ఎప్పుడు కూడా ఎవరిని చంపలే. హిందువులు ఎప్పుడు కూడా ఎవరి మీద దండయాత్ర చేయలేదు. ఇవాళ భారతదేశ 60 ఏళ్ళ 70 ఏళ్ళ చరిత్రలో కూడా హిందువులు ఎక్కడ ఏం చేయలేదు. ఎన్నో అలజడులు సృష్టించి మరి అనేక ఢిల్లీలో కానీ అనేక ప్రాంతాల్లో హిందూ ముస్లిం జగడా చేయించింది కాంగ్రెస్ పార్టీ. కానీ గత 10 ఏళ్లలో ఈ భారతదేశం మొత్తంలో ఎక్కడైనా హిందూ ముస్లిం కొట్లాట జరగలే. అది నార్త్లో కానీ సౌత్లో కానీ మరి చార్మినార్ దగ్గర కానీ ఎక్కడ కానీ. ఈవెన్ టెర్రరిస్టులు కూడా గతంలో ఇక్కడ మన యొక్క రాష్ట్రంలో చూస్తే ఈ లుంబిని పార్క్ దగ్గర 70 మంది చంపారు. అదేవిధంగా చాట్ బండార్ దగ్గర 30 మంది చంపారు టెర్రరిస్టులు. అటువంటిది మరి సాయిబాబా గుడి దగ్గర చంపారు. అటువంటి మొత్తం భారతదేశంలో ఇటువంటి చర్యలు జరిగినటువంటి విషయంలో 10 ఏళ్ళ నుంచి మోదీ గారు వచ్చిన తర్వాత ఏ ఒక్క సంఘటన జరగలేదంటే అప్రిషియేట్ చేయాలి కదా. ఇది కళ్ళకు కనబడుతుంది కదా. కాబట్టి ఎప్పుడు కూడా హిందువులు అనేవాళ్ళు ఎవరి మీద దండయాత్ర కానీ ఎవరి మీద దాడి కానీ చేసేటువంటి సంస్కృతి కాదు. అయితే తప్పు పని చేస్తే రాజకీయాల్లో చెడ్డ పని చేస్తే చట్టాల ప్రకారం శిక్షించేటువంటి విధానమే ఇవాళ మోదీ ప్రభుత్వం చేస్తున్న తప్ప ఎవరి మీద వేరే రకంగా చూడడం లేదనేది ఇది వాస్తవం. సార్, ఈ మతపరమైన వ్యాఖ్యలు, 2 మతాల మధ్య చిచ్చు పెట్టే ఈ వ్యాఖ్యలు ఎవరైతే చేస్తున్నారో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అయితే ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే వీటిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు మతపరమైనటువంటి చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం ప్రభుత్వాలకు ఉండాలి కదా. ఎవరైనా బీజేపీ వాళ్ళు మాట్లాడితే చార్మినార్లో ఇట్లా జరిగింది, లేకపోతే సాయిబాబా గుడి దగ్గర ఇటువంటి టెర్రరిస్టులు ఇట్లా చంపారు అని మాట్లాడితే దాన్ని మతపరంగా తీసుకొని మరి సోకాళ్ళు కాంగ్రెస్ కమ్యూనిస్టులు, సోకాళ్ళు సూడో సెక్యులరిస్టులు దీన్ని వేరే విధంగా మాట్లాడితే ఎట్లా? ఉన్న విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాలి కదా. ఇక్కడ ఇది జరిగింది, ఎవరు చేసారు అనేది చెప్పే ధైర్యం, సాహసము ఒక భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకి ఉంది. ఎవడైనా దుర్మార్గం పనిచేస్తే ఆ విషయాన్ని ప్రజలకు చెప్పడానికి బీజేపీ వాళ్ళు సాహసిస్తారు. అది ముస్లింలు చేసినా హిందువులు చేసినా ఇది తప్పు అని ఖండించేటువంటి ధైర్యం, దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉన్నది తప్ప వేరే వాళ్ళకు లేదు. కాబట్టి ఈ మతపరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు సంఘటనలకు బాధ్యుడైన వాళ్ళను కనుగొనే విషయంలో ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు వాళ్ళ తప్పులను కప్పిపుచ్చి చర్యలు తీసుకోకపోవడం వల్లే భారతదేశంలో ఆ విధంగా ముస్లింలు కానీ మిగతా దేశద్రోహులు కానీ మరి తెగబడి చేస్తున్నారు తప్ప వేరే లేదు. అయితే ముస్లింలలో కూడా అందరూ చెడ్డ వాళ్ళని అంటలేము. 100కి 90 మంది మంచి ఉన్నారు. ఆ 10% చేసే దాంట్లో మొత్తం జాతికి విపత్తు అవుతున్నది. వాళ్ళని ఖండిస్తే వీళ్ళు మతపరమైన రాజకీయాలు అనేది బీజేపీ అనడంలో ఎక్కడ కూడా అది న్యాయం కాదనేది నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మా ఛానల్కి. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనంత టీవీ.